హాయ్ అండి, నేను మీ డాక్టర్ సురసుల రాధాకృష్ణ, సీనియర్ పల్మనాలజిస్ట్, సిరిసిల్ల. పిల్లల్లో హైపోస్పీడియాసిస్ సమస్య వల్ల అనేక రకమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. హైపోస్పీడియాసిస్ వల్ల మూత్రరంధ్ర నాళం సరిగ్గా ఉండదు. అందువల్ల పిల్లలకు మూత్ర విసర్జన చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొన్నిసార్లు అంగం మధ్యలో లేకపోతే జీర్ణముల దగ్గర ఉంటుంది. చిన్న పిల్లల్లో మూత్ర సంబంధిత సమస్య అయిన హైపోస్పీడియాసిస్ కు ఇరిథ్రోప్లాస్టీ శస్త్రచికిత్స ఒకటే పరిష్కార మార్గం. హైపోస్పీడియాసిస్ సమస్య ఉన్న వారిలో సాధారణంగా అంగం కూడా వంకరగా ఉంటుంది. 10 డిగ్రీల్లోపు అంగం వంకరగా ఉంటే సాధారణమనే భావించాలి. అంతకంటే ఎక్కువగా అంగం వంకరగా ఉన్నట్లయితే సర్జికల్ కరెక్షన్ చేయవలసి ఉంటుంది. హైపోస్పీడియాసిస్ సర్జరీ చేసేటప్పుడు పురుషాంగం బెండింగ్ను చిన్నగా చేయడం అంటే కార్డి కరెక్షన్ చేస్తారు. చిన్న పిల్లలలో ఈ సమస్యను గుర్తించి సాధ్యమైనంత త్వరగా శస్త్రచికిత్స చేస్తే బాగుంటుంది. సాధారణంగా ఈ సర్జరీ 6 నెలల నుంచి 18 నెలల మధ్య చేస్తే బాగుంటుంది. పిల్లలకు జ్ఞాపక శక్తి ఉండకపోవడం వల్ల ఈ సమస్యకు సంబంధించిన మానసిక ప్రభావం ఉండదు. దీనివల్ల దీర్ఘకాలిక ఫలితాలు బాగుంటాయి. ఈ సమస్యను లేటుగా కనుక్కుంటే గనక పిల్లలు అవస్థలు పడతారు. కొంచెం వయసు పెరిగిన తర్వాత చేయిస్తే వారు మానసిక ఆందోళన గురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే వారు ఆత్మాన్యూన్యతకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత త్వరగా శస్త్రచికిత్స చేయించడం మేలు. సర్జరీ చేసిన తర్వాత కూడా సమస్య తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి హైపోస్పీడియాసిస్ ను 3 రకాలుగా విభజిస్తాం. మైల్డ్, మోడరేట్, సివియర్ గా పేర్కొంటాం. నిపుణులైన పీడియాట్రిక్ సర్జన్ వద్దకు తీసుకుని వెళ్ళినట్లయితే ఈ సమస్యకు వెంటనే శస్త్రచికిత్స చేసినట్లయితే 99% పరిష్కారం ఉంటుంది. భవిష్యత్తులో ఇలాంటి సమస్య ఏర్పడే అవకాశం ఉండదు. పురుషాంగంలో మూత్రం వచ్చే రంధ్రం ఎక్కడ ఉంటుందో అనే విషయాన్ని బట్టి 1 లేదా 2 స్టేజ్లలో దశల వారీగా సర్జరీ చేయవలసి ఉంటుంది. ఆరోగ్య అవగాహన కలిగి ఉందాం, ఆరోగ్యంగా ఉందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.